హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్రేవింగ్స్. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం బెండకాయ కర్రీని ఒక కొత్త స్టైల్లో స్టఫింగ్ చేసి చేస్తున్నాం. తింటే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అయితే మొదలు పెడదామా? స్టఫ్ చేసే మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేగిన తర్వాత దీనిలోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. దీనిలోనే ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బెండకాయల్ని శుభ్రం చేసి రెండు వైపులా కట్ చేసుకొని మధ్యలో పొడవుగా చీల్చాలి. కంప్లీట్గా కోయకుండా ఉండండి. కంప్లీట్గా కోస్తే ఏంటంటే మనం స్టఫ్ చేసిన మసాలా బయటకు వచ్చేస్తుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని బెండకాయ లోపల నింపుకోవాలి. స్టఫింగ్ బాగా నింపితేనే వేయించినప్పుడు సూపర్ టేస్టీగా వస్తుంది. రిమైనింగ్ అన్ని బెండకాయలని కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసిన బెండకాయల్ని స్లోగా ప్యాన్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో కవర్ చేసి 8 నుంచి 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిరగవేసుకొని వేయించుకోవాలి. ఎక్స్ట్రా మసాలా ఉంది కదా, దాన్ని బెండకాయల్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, వద్దు అనుకుంటే యాడ్ చేసుకోని అవసరం లేదు. బెండకాయలు సాఫ్ట్ అయిన తర్వాత మసాలా స్మెల్ అనేది బయటకు వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ ట్రై చేస్తే రుచి అయితే అస్సలే మర్చిపోలేరు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.